డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంబేద్కర్ మనవడు ఎవరు? ప్రకాష్ అంబేద్కర్. ఆ స్థాయిలో కాకపోయినా దేశం మొత్తం మీద అంబేద్కర్ మనవడిగా ప్రచారం జరిగిన నాయకుడి పేరు ఎవరు అంటే ప్రకాష్ అంబేద్కర్. ప్రకాష్ అంబేద్కర్ గారిని ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా మీరు ఏం చెప్తారంటే, ఎంఆర్పిఎస్ పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ కరెక్టే, అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పిపోయాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు. వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతానని శుక్రవారం ముంబైలోని అంబేద్కర్ స్వగృహమైన రాజగృహలో ప్రకాష్ అంబేద్కర్ను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిసి వర్గీకరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణ ఆవశ్యకత, ప్రజల్లో ఉన్న ఆకాంక్ష, ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రకాష్ అంబేద్కర్ కృష్ణమాదిగా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు వర్గీకరణ అమలైనప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చిన అవకాశాలు, వర్గీకరణ లేని సమయంలోని అవకాశాలపై ప్రకాష్ అంబేద్కర్ మందకృష్ణను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లో వర్గీకరణ లేకపోవడం వల్ల రిజర్వేషన్లు దోపిడీ జరుగుతున్నమాట వాస్తవేనని, ఆర్థికంగా ఎదిగిన కులాలు అట్టడుగున్న వారిని మరింత అనగదొక్కుతున్నారని ఆయన తెలిపారు. ఏపీ తెలంగాణలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమంపై తనకు పూర్తి అవగాహన ఉందని అంబేద్కర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కాలన్న డిమాండ్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ చెప్పేశాడు. అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ మనుమడి వరకు ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి ఆనాడంటే ఈనాడు కూడా అన్న సందర్భాలే మనకున్నాయి అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇంకా మీ అన్నగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది నేను. అవును, మొన్నటి పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొన్నటి కమిషన్ నివేదిక ప్రకారం సరే మాదిగలకైతే 9% వచ్చిందా లేదా? మాదిగలకైతే 15లో 9% వచ్చిందా లేదా? ఈ లెక్కను చూసుకుంటే మరి మాదిగలకు వచ్చిందని నేను సంతృప్తి పడితే నేను ఇంటికాడనే ఉండాలి కదా. మాదిగలతో పాటు ఇంకొక వర్గానికి 1% వచ్చిందా లేదా? మరి 59 కులాల రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఎవరంటే మాలలే పొందిన చరిత్ర ఉన్నదా లేదా? 59 కులాల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎవరు ఎక్కువ పొందిండ్రంటే మాలలే పొందిండ్రని చరిత్ర ఉన్నదా లేదా? మరి మాలలే రిజర్వేషన్లు ఎక్కువ పొందడం వల్ల నష్టపోయింది ఎవరు? మాదిగళ్ళు కదా. నష్టపోయింది ఎవరు? ఇతర కులాలు కదా. ఆ నష్టం జరిగిందని చెప్పే ఉద్యమం ఉపయోగించి జరిగింది కదా. పోనీ ఇప్పుడు ఎంతో కొంత న్యాయం జరిగింది అనుకుందాం. ఎంతో కొంత న్యాయం జరిగింది, ఇంకో 1% 1% తేడా ఉంటే నేను మాట్లాడుతున్నాను అనుకుందాం. మరి మాదిగలకు కొంత న్యాయం జరిగిందని చెప్పి నేను ఇంటికాడ ఉండవచ్చు. కానీ రేపు మాలల వల్ల నా మహర్లకు నేతకాన్ వల్ల కూడా అన్యాయం జరగబోతుంది. అందుకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరడానికి ఇక్కడికి వచ్చాను. ఇది విషయం మర్చిపోదు. ఇప్పుడు మాదిగలకు ఎంతో కొంత వాటర్ వచ్చింది, 1% 1% పెంచుకునే పోరాటానికి నేను ఎవరిని ఒప్పించాలో ఎవరిని మెప్పించాలో నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ నాకు సంతృప్తి ఏంటిది? అందరికీ న్యాయం జరగకుండా ఒకరికే న్యాయం జరిగింది అనుకుంటే నాకు సంతృప్తి కాదు. అందరికీ న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేయడం నాకు సంతృప్తి. అది ఈ లెక్కన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన మహర్ సమాజం నేతకాని సమాజం మధ్యలో అవినాభావ సంబంధాలు. ఇక్కడ నేతకాని అంటే అక్కడ మహర్ అంటే ఇక్కడ నేతకాని లాగానే సర్టిఫికెట్ల కాడ ఎలాంటి తేడా లేకుండా ఉన్న సమాజం మహర్ అండ్ నేతకాని సమాజం. ఇప్పుడు నేను అంటున్నా, బలవంతుల మధ్యలో అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలే రిజర్వేషన్ ఫలాలు పొందలేక వాళ్ళతో సమానంగా నిలబడలేక వెనుకబడిపోయినాం కదా. బలవంతులైన అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొంది డెవలప్ అయిన లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే 60 ఏళ్ళుగా చట్టసభలకు నాయకత్వం వహించే లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వాళ్లకు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు మధ్యలో ఈ తెలంగాణలో జీవించే మహర్లు, తెలంగాణలో జీవిస్తున్న నా నేతకాని వర్గం పోటీ పడుతుందా అంటే నేను అంటున్నా. ఇప్పుడు చూడండి, రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారమే
32 లక్షల మాదిగలు వచ్చిండ్రు, 15 లక్షల మంది మాలలు వచ్చిండ్రు. అంటే 15 లక్షల మంది మాలల దగ్గర 32 లక్షల మాదిగలే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి మూడో జనసంఖ్య గల్ల నా నేత కానీ నా మహర్ సమాజం ఎలా తట్టుకొని నిలబడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది నేను సవినంగా విజ్ఞప్తిస్తున్నాను. వీళ్ళే నిలదొక్కుకోలేదు కదా, వీళ్ళే నిలబడలేదు కదా, వీళ్ళే నిలదొక్కోలేదు, వీళ్ళే నిలబడలేదు కదా. మరి నా నేత కాని సమాజం, నా మహర్ సమాజం ఎలా నిలదొక్కుంటుంది? రేపు మీ పిల్లల చదువుల సంగతి ఏంది? మీ పిల్లల ఉద్యోగాల సంగతి ఏంది? మీరు ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతారు? రాజకీయంగా ఎట్లా పైకి వస్తారు? దానికి గ్యారంటీ ఏమున్నది? ఒకే ఒక్క గ్యారంటీ, వాళ్ళతో కలిసి ఉంటే గ్యారంటీ లేదు, కానీ వర్గీకరణ సాధించి ప్రత్యేక గ్రూప్కి వస్తే మాత్రం గ్యారంటీ ఉన్నది. వాళ్ళతో ఉండడం వల్ల గ్యారంటీ లేదు, కానీ నీ వాటా నువ్వు కోరుకొని సాధించడం వల్ల నీ డెవలప్మెంట్కు, నీ అభివృద్ధికి గ్యారంటీ ఉన్నది. నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ప్రత్యేక గ్రూప్గా కోరుకుంటావో లేదా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా చేసి నీ బిడ్డల భవిష్యత్తును ప్రమాదాలు పాడేసుకుంటావో అది మీ చేతిలో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదు. నా వరకు నేను మాత్రం నా మహర్ సమాజానికి, నేతకాని సమాజానికే కాకుండా ఈ దళిత వర్గాల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఈ దళిత కులాల్లో ఏ కులానికి అన్యాయం జరిగినా వాళ్ళందరి కోసం నేను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నది. నేను మాదిగ ఉద్యోగం నడుపుతున్నాను కాబట్టి మాదిగలొక్కరి కోసమే నేను పోరాటం చేస్తే, లేదా మాదిగలకు న్యాయం జరిగిందని చెప్పి నేను సంతృప్తితో ఉంటే నిజంగా అన్యాయం జరిగిన వర్గాలకు నేను కూడా అన్యాయం చేసిన అవుతాను. కానీ నేను జీవించినంత కాలం నా కులస్తులు బాగుపడాలని ఎట్లా కోరుకుంటానో అందరూ బాగుపడాలని కూడా నేను అట్లనే కోరుకుంటాను అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నా కులానికి అన్యాయం జరిగిందని ఉద్యోగం చేసినట్టుగానే ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడడం అనేది ఒక అంబేద్కర్ స్పిరిట్ ఉన్న వాళ్ళందరి పని అని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పిరిట్ అంటే, డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తి అంటే కేవలం ఒక వర్గం కోసం కాకుండా ఎవరికి ఏ సమయంలో ఎవరికి అన్యాయం జరిగినా, కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన పోరాటం చేయడమే నిజమైన అంబేద్కర్ వాదుల లక్షణం అనేసి కూడా మీరు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుకుంటూ, దయచేసి ఏదైతే మనం ప్రత్యేక గ్రూపుగా కావాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే సంక్షేమ రంగంలో వాటా రావడానికి ఉపయోగపడుతుంది, అప్పుడు మాత్రమే ఆర్థిక రంగంలో మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది, విద్యారంగంలో, ఉద్యోగాల్లో, రాజకీయంగా మన షేర్ భవిష్యత్తులో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని నేను సవినంగా కోరుకుంటాను. నేను